ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మాట్లాడుకుంటే సార్ తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త పార్టీ అని చెప్పేసి చర్చ నడుస్తున్న పరిస్థితి. ఇక్కడ మొట్టమొదట మనం అనుకోవాల్సింది ఏంటంటే ఆ, దేశంలోనే రాష్ట్రంలోనే కాదు దేశంలోనే బహుజనులు అనే పదం వీళ్ళకి ఏం కనిపిస్తుందంటే అగ్రవర్ణాల వాళ్ళకి. అవును. అదేంటి సార్ మీరు కూడా అగ్రవర్ణం కదా అంటారు. మనకున్న బ్రాడ్ థింకింగ్ వేరు, మనకున్న జర్నలిజం ప్రపంచం వేరు, మనం అందరితో మనం ఉండే పద్ధతి వేరు. వీళ్ళందరికీ ఏంటంటే ఆ బీసీలో నాయకులు లేరా, బహుజనుల నాయకులు లేరా, వాళ్ళు వాళ్ళు చేసుకోలేరా దాన్ని, అంటే వాళ్ళలో మేధావులు లేరా, అదే. వాళ్ళు ఇంతమంది చదువుకొని ఐఏఎస్లు ఐపీఎస్లు ఇంత పెద్ద డాక్టర్స్ ఇంజనీర్లు ఇంతమంది ఉన్నటువంటి ఈ వ్యవస్థలో ఆ బహుజనులకు ఇంకో నాయకుడు దొరకడనే ఏవిడి గారు వచ్చి మరి బహుజనుల పార్టీ అని వాడుకోవటం అంటే ఇది చాలా ప్లాన్గా చేశారు. ఏమో జైల్లో ఉండి ఎక్సర్సైజ్ కసరత్తులు నడిచినాయి. ఎందుకంటే జైలు నుంచి బయటికి రాగానే కూడా అందరితోటి బహుజనులతో ఎక్కువ సమావేశాలు పెట్టడం జరిగిందన్నది మనకు తెలుస్తుంది బీసీ సంఘాలతో. దట్ ఈస్ నెంబర్ వన్. ఇది అంటే ఇది అగ్రవర్ణాల వాళ్ళకి ఒక బీసీలు, వెనుకబడ్డ తరగతుల వాళ్ళు, ఎస్సీ ఎస్టీలు, దళితులు వీళ్ళందరూ కూడా ఒక రాజకీయంలో ఉన్నటువంటి కీలుబొమ్మలలాగా వీళ్ళు చూస్తుంటున్నట్టు ఓటు బ్యాంక్ లాగా. అది ఒక కోణం. అంటే కవిత గారికి ఇప్పుడు బహుజన పార్టీ అని కదా పెట్టుకోమనండి, ఇంకో తెలంగాణ పార్టీ పెట్టుకుంటే నష్టం ఏం లేదు, అక్కడ వచ్చేది ఏం లేదు, పోయేది ఏం లేదు. కానీ బహుజన అనే పదం వాడటానికి మాత్రం ఒక అర్హత లేదు. ఎందుకంటే గత 10 ఏళ్ళ అధికారంలో ఉండి బహుజనులకు ఏం చేసింది ప్రత్యేకంగా. ఇప్పుడు మన ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారండి. ఆర్ కృష్ణయ్య గారు దాదాపుగా వేలాది జీవోలు ఆయన తీసుకొచ్చాడు. ఆ క్రెడిబిలిటీ ఉంది ఆయనకి. ఇప్పుడు బీసీ అంటే కృష్ణయ్య గారు అనేది ఇది ఉంటుంది న్యాచురల్గా. ఇది ఒక యాక్సెప్టబుల్ అవుతుంది. రెండోది బీజేపీ చాలా వ్యూహాత్మకంగా వెళ్తూ ఉంటుంది, అది వేరే విషయం. కాంగ్రెస్ పార్టీకి కవిత గారు ఆఫర్ ఇచ్చారు అంటే డెఫినెట్గా రాజకీయాలలో వాళ్ళు పదవులు లేకుండా ఉండలేరండి. వీళ్ళు పదవులు లేకుండా ఒక్కరోజు కూడా నిద్రపట్టదు. వీళ్ళకి పదవి అధికార దాహం అంతా అలవాటు అయిపోయింది. ఇక ఉండిపోయిన తర్వాత ఇప్పుడు ఏదో ఒక దాంతో మెరిచైపోయి ఎక్కడో దగ్గర వాళ్ళు ప్రోటోకాల్తో తిరగాలి, ఇది ఆశ. కవితకి ఏ అర్హత ఉంది? కేవలం కేసీఆర్ అనే కూతురిని అర్హత తప్ప ఇంకే అర్హతలు ఉన్నాయి ఆమెకి? అంతకుముందు కవిత ఎవరు అసలు? ఇక 15 ఏళ్ల క్రితం కవిత ఎవరు, 20 ఏళ్ల క్రితం కవిత ఎవరు, అవి ఏంటి అసలు? అంతకుముందు బ్యూటీషియన్, అది 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 అంతకు తప్ప ఆమెకున్నటువంటి ఇదేం లేదు. ఆమెకు అధికార దర్పం రాగానే నేను 20 లక్షలు పెట్టి వాచి కొనుక్కోవచ్చు ఇక అంటే ఇవన్నీ మనం చూసినాయి. ఇవన్నీ వీళ్ళకందరికీ అహంకారంతో కూడినటువంటి ఇవన్నీ పక్కన పెట్టేసేసి ఆమె రాజకీయాలే చేయదలుచుకొని ఢిల్లీ దాకా లాబింగ్ నడిపిస్తుంటారు కామ్గా. అదే రాజకీయం అంటే. కానీ ఇప్పుడు గినక కాంగ్రెస్ పార్టీ కవితని దగ్గరికి తీస్తే ఏమవుతుందంటేనండి, ఆ కుటుంబంలో చిచ్చు పెట్టిందే కాంగ్రెస్ అన్న ఫీలింగ్ కొద్దీ వాళ్ళు దూరంగా పెడతారు న్యాచురల్గా. రెండోది ఆమె వచ్చిన ఒక 6 9 మందిని 10 మందిని తీసుకొని వచ్చి నేను కలుస్తానంత మాత్రం అక్కడ ఒరిగేది ఏమి లేదు. ఎందుకంటే ఇవాళ ఈ పార్టీని కొట్టేది ఏమి లేదు. వీళ్ళు బాగానే ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని చీల్చడానికి కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చీల్చి ఇంకో ప్రభుత్వం వస్తుందని ఊహించక్కర. తెలంగాణలో సురక్షితంగా మనం అనుకున్నట్టుగా ఈ 5 ఏళ్ల పాటు ఇదే గవర్నమెంట్ నడుస్తుంది. ఆ తర్వాత వీళ్ళు చేసే పరిక్రమణ ప్రకారంగా మిగతా వాళ్ళు ఏంటి, ఎవరు వస్తారు అధికారంలోకి అన్నది ఆయా ఒక 1 year బిఫోర్ మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు దాని మీద. అందుకనే కవిత గారు పార్టీ సొంతంగా పెట్టుకుంటారా ఇంకోటా అంటే అధికార దహంతో ఇక్కడ వర్కౌట్ కాకుండా ఆమె బీజేపీలోకి వెళ్ళలేదు. న్యాచురల్గా బీజేపీకి వెళ్ళిందంటే సెల్ఫ్ సూసైడ్ అని చెప్పుకోవటమే. అదేనే కలిసి కాంగ్రెస్లో కలవాలా, లేదు కూడా కొత్త పార్టీ కొత్త కుంపటి పెట్టుకోవాలి. ఈ కొత్త కుంపటి పెట్టుకుంటే ఈవిడ గారికి కొద్ది గొప్ప తిరిగిన అనియండి, ఆమెకు ఉన్నటువంటి ప్రాబల్యం కొద్ది గొప్ప ఎక్కువగా సభలు పెట్టింది కానివ్వండి. ఎక్కడ చూసుకుంటే ఆ కోల్ బెల్ట్ ఏరియాలో కొంత కనిపించింది. కానీ మొన్న కోల్ బెల్ట్లో సినిమా చూసినాం, బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉందన్నది ఎత్తిపోయింది అక్కడ. ఇప్పుడు ప్రజలుగా కానీ ఇంకోళ్ళు కానీ ఒక పార్టీ విశ్వసనీయత మీద వాళ్ళ మీద నమ్మకం పోయింది వాళ్ళకి. ఈ లిక్కర్ స్కామ్ చేసిన కవిత మీద ఎట్లా వస్తుంది విశ్వసనీయత? వస్తున్న నీతో 10 మంది లీడర్లు ఉండొచ్చాం కానీ అలా నీది శాశ్వతంగా ఉండేది కాదు. ఎందుకంటే నువ్వు ఏదో ఒకరోజు జగన్లాగా మళ్ళీ జైలు దారి పెట్టాల్సిందనివే కదా. నువ్వు ఏ రాజకీయాలు చేయగలుగుతావు? నీకున్న రాజకీయ అనుభవం ఎంత? వీటితో పోల్చుకుంటే ఆమె రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకోవటం కంటే కూడా ఎంతసేపు ఆ తండ్రి నీడను అట్లా ఉండేసేసి కాలం వెళ్ళబోచ్చడం బెటర్ అండి. ఆమె ఏదో ఊహించుకొని తనకు తాను ఎంతమందిని చూసామండి మనం. ప్రతి పార్టీలో తెలుగుదేశంలో అయితే ఒక 10 చిలికలు చూసినాం, కాంగ్రెస్ పార్టీలో అయితే 100 చిలికలు చూసినాం. ఎటు కాకుండా ఏ చిలికలు లేకుండా కొద్ది గొప్ప దూరంగా ఉంది బీజేపీనే. వాళ్ళు శివసేనను చూసాం, గట్టికున్న శివసేన కూడా చిలికలు వచ్చేసినాయి. అందుకని వీళ్ళు చిలికలు పిలికలు అయినంత మాత్రం పోయేది లేదు అని ప్రాంతీయ పార్టీలు కాబట్టి నాకు తెలిసి ఈ కవితకి పెద్ద భవిష్యత్తు ఉంటుందని నేను అనుకోవట్లేదు. కానీ ఎందుకు కవిత ఇంత సడన్గా నిర్ణయం తీసుకున్నట్టు? అంటే కేసీఆర్ కవితకు పార్టీలో సరైన ప్రాధాన్యత ఇస్తలేరు కాబట్టి ఆమె పార్టీ పెట్టి బయటకు వచ్చి ముఖ్యమంత్రి అవ్వాలని, పాదయాత్ర చేయాలని రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయని అనుకోవచ్చా? డెఫినెట్గా అండి. ఇక్కడ ఏమవుతుందంటే కేసీఆర్ గారాల పట్టి వేరు, యాజ్ ఏ కవిత వేరు. ఇక్కడ చూడాలంటే ఇప్పుడు ఇక్కడ కేటీఆర్ వచ్చేటప్పటికి కూడా ఉన్నది చిన్న మచ్చ చెప్పాలంటే. అంటే ఎన్ని కుంభకోణాలు జరిగినా కూడా ఆయన పేరు ఎక్కడ లేదు కాబట్టి ఆయనకుంది కార్ రేసుల్లో తప్ప మిగతా దాంట్లో పెద్దగా ఉన్నది ఏం లేదు.
కానీ కవిత మీద ఎఫెక్ట్ ఏంటంటే ఒక లేడీ అయ్యుండి లిక్కర్ బిజినెస్ చేస్తుందనే స్కామ్లు ఇరుక్కునేటప్పటికి బ్యాన్ నేమ్ వస్తుందని చెప్పి ఫస్ట్ తొలి నాళ్ళ నుంచి ఆయన అంతర్గతంగా ఏదైనా ప్రయత్నాలు చేయడం వేరు, బెయిల్ కోసం మిగతా ప్రయత్నాలు చేయడం వేరు రాజకీయ నాయకులతోటి, కానీ బహిరంగ ఎప్పుడు ప్రకటనలు ఇవ్వలే కవితను సమర్థిస్తూ. కూతురిగా జైలు నుంచి వచ్చింది కాబట్టి రిసీవ్ చేసుకుంటాడు, ఎందుకంటే కూతురు అంటే ఆ మాత్రం ప్రేమ ఉంటుంది ఎవరికైనా సరే, రక్త సంబంధాలు కాబట్టి, అంతే తప్ప ఇంకోటి కాదు. అట్లనే ఏమి ఎంతసేపటికి ఏమనుకుంటుందంటే నాకెందుకు ప్రాబల్యం ఎవరు అనే పరిస్థితికి వచ్చినప్పటికీ కవిత జీరోనే. కవిత కేటీఆర్తో పోల్చుకుంటే కవిత జీరోనే. ఎందుకంటే కేటీఆర్కు ఉన్నటువంటిది వేరు, ఇన్న అబద్ధాలు చెప్పిన రోజుకు అబద్ధం చెప్పి బతికేయగలుగుతాడు రాజకీయ నాయకుడు. తను ఇచ్చే స్టేట్మెంట్లో మనలాంటి వాళ్ళని కూర్చుంటే రోజుకోసారి ఉతికారేస్తాం, అది వేరే విషయం. కానీ పొలిటికల్ లీడర్స్కి అది అవసరం. ఈ అబద్ధాలు చెప్పి వాళ్ళ సొంత క్యాడర్ ఒకటి ఉంటుంది, వాళ్ళు నిన్న మొన్నటి దాకా వాళ్ళు అబద్ధాలు చెప్పే కదా 10 ఏళ్ళు బతికిచ్చింది, వాళ్ళు అబద్ధాలు తట్టుకోలేకనే ప్రజలు ఓడించారు. వాళ్ళు నిజాలు చెప్తే గెలిచిండేవాళ్ళు. మనం చాలాసార్లు అది అనుకున్నాం కూడా. ఇప్పుడు నిజంగా కవిత రేవంత్ రెడ్డితో భేటీ అయిందా, ఆ వార్త ఎట్లా బయటకు వచ్చింది అంటే ఏం చెప్తారు? అంటే అఫిషియల్గా అక్కడ భేటీలు ఉండవు సార్. నాకు తెలిసి ఏంటంటే చివరి నిమిషం వరకు కూడా వాళ్ళు కలవటం అంటూ ముఖాముఖి ఏముండదు. అంతర్గతంగా ఉన్న మీడియేటర్స్ మాట్లాడతారు, అతి దగ్గరగా ఉన్న సన్నిహితులతో వాళ్ళ సన్నిహితులు మాట్లాడుతుంటారు. తర్వాత వాళ్ళ కాన్ఫిడెన్స్లు అవి వేరే ఉంటాయి, అంటే ఇంటర్నల్ ఫోన్ కాన్ఫిడెన్స్ లాగానే మాట్లాడతారు తప్ప వేరే పర్సనల్ కలవటం ఏమి ఉండదు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిని ఎవరు వచ్చి కలిసినా సరే ప్రోటోకాల్ ప్రకారం తెలిసిపోదు బయట ప్రపంచానికి. ఎందుకంటే ముఖ్యమంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కాలు కదిపితే చెమ చిటుక్కుమన్నా కూడా ప్రపంచానికి తెలిసిపోతుంది. అందుకనే నాకు తెలిసినంత వరకు రేవంత్ రెడ్డి కవిత గారు కూర్చొని మాట్లాడుకున్నది మాత్రం అది అబద్ధం. డెఫినెట్గా చర్చలు జరుగుండొచ్చు, డెఫినెట్గా చర్చలు జరగడానికి ప్రత్యేకంగా కూర్చోవాల్సిన అవసరం లేదు. అయితే కవితని రేవంత్ రెడ్డి గారు ఎంతవరకు నమ్ముతారన్నది మాత్రం ఒక పెద్ద సంశయం. వాళ్ళిద్దరు బిజినెస్ పార్ట్నర్స్ అని చెప్పేసి ఉండొచ్చండి. బిజినెస్ వేరు, రాజకీయాలు వేరు. రాజకీయంగా స్థితి ప్రజ్ఞత అవసరం అండి, గుర్తుపెట్టుకోండి. వ్యాపారంలో నిజాయితీ ఎంత అవసరమో రాజకీయాల్లో స్థితి ప్రజ్ఞత అంత అవసరం. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి చూడండి, ఆయన దగ్గరికి వచ్చింటే ఆయన కార్యకర్తలను ఎలా కాపాడుకునేవాడు అంటే విమర్శలు వస్తే జైలు పంపించేవాడు, మళ్ళీ కాపాడుకునేవాడు. డెఫినెట్గా ఆయన గౌరీ తిరుపతి రెడ్డి విషయంలో ఏం జరిగింది, గౌరీ తిరుపతి రెడ్డి విషయంలో రిలీజ్ అయ్యాడు. ఆయన రిలీజ్ అయితే ఓపెన్ అయ్యి చెప్పాడు, ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. గౌరీ తిరుపతి రెడ్డి వాళ్ళు పంపించారు కదండి, అప్పుడు నన్ను ఇదే ప్రెస్ మీట్లోనే ఓపెన్గా చిన్నగారండి ఇలా మీరు పంపించారు రాసేసి, నేను రేపు మార్నింగ్ రిలీజ్ అవుతారు చూడండి అన్నాడు. రేపు మార్నింగ్ రిలీజ్ అయ్యాడు కదా ఆయన, కొత్త వేరే జీవో ఇచ్చాడు, రిలీజ్ చెప్పాడు. అది రాజకీయంగా ఉండే స్థితి ప్రజ్ఞత రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి స్థితి ప్రజ్ఞత చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటిది, ఒక మోడీ గారికి, ఒక అమిత్ షా గారికి చెప్పాలంటే. అంటే ఇలా స్థితి ప్రజ్ఞత ఉన్నటువంటి నాయకులు తక్కువ మంది ఉంటారు, వీళ్ళకి అది లేదు. తెలంగాణ భాషలో చెప్పాలంటే తమ్ముడు పెకాట. డెఫినెట్గా వ్యాపార లావాదేవీలు ఇవన్నీ ఎంత అండి. ఇవాళ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ వ్యాపారాలని పెద్ద లెక్క అండి. వాళ్ళ చెప్పాలంటే ఒకప్పుడైనా అది ఆదాయ వనరు అయి ఉండొచ్చు, కానీ ఇవాళ డబ్బులు పట్టించుకునే స్థాయి నుంచి ఆయన బయటకు వచ్చేసాడు. లేకుంటే ఇప్పటికి ఎన్ని స్కామ్లు బయటకు వచ్చాయి. ఇంతకుముందు అదే కాంగ్రెస్ గవర్నమెంట్ 15 నెలలు 2 ఏళ్ళు దీంట్లో ఉందండి, అధికారంలో ఉందంటే ఎన్ని చేసేటోళ్ళు. వీళ్ళకి చేసే అవకాశం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి అంతర్గత బయట శత్రువులు అక్కర్లే, వాళ్ళకి అంతర్గత మిత్రులే శత్రువులాగా వ్యవహరిస్తుంటారు. కానీ ఆనంద్ గారు, కవిత ఎవరు వదిలిన బాణం అంటారు? బీజేపీ వదిలిన బాణమా లేకపోతే కేసీఆర్ వదిలిన బాణమా? డెఫినెట్గా కేసీఆర్ అదేనండి. కేసీఆర్ వ్యూహకర్త. ఎందుకంటే ఇప్పుడు బ్యాండ్ ఏముంది కాబట్టి నువ్వు కొద్ది రోజులు పక్కన లేసి కొంత క్యాడర్ని మెయింటైన్ చేయమ్మా, నువ్వు మెయింటైన్ చేసిన తర్వాత నువ్వు మళ్ళీ వచ్చి నువ్వు మెరిట్ చేసుకుంటావు అంటారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబం అంతా కలిసి పెట్టుకున్న కుటుంబ పార్టీ అండి అది. ఆ పార్టీని వదిలిపెట్టి వీళ్ళు ఏం చేస్తారు? ఇవన్నీ బయట ఆడే జిమ్మిక్స్ తప్ప ఎట్టి పరిస్థితుల్లో కవితని నమ్మే పరిస్థితి లేదు, కవితని మనం నమ్మాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఆ సంక్షేమం లేదు కదండి. ఇప్పుడు ప్రజాపాలన 17 నెలల పాలన, ఈ పాలనలో సరే ప్రజలు కూడా కొత్త పార్టీని తెలంగాణలో కోరుకోని పరిస్థితి. ఇంత సడన్గా ఇంకా కాంగ్రెస్ పార్టీకి 3 సంవత్సరాల టైం ఉన్నా కూడా సడన్గా కవిత పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్ళి ప్రజా మద్దతు కోరే సమయం కూడా ఉంటుందా? ప్రజలు నిజంగా కవిత పార్టీ చూసే అవకాశం ఉంటుందా అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా నేను ఒక నమ్మలేని నిజం చెప్తాను, అది క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఓకే, పార్క్ హైత్ హోటల్ ఇప్పుడే ఎందుకు అమ్మకానికి పెట్టారు? పార్క్ హైత్ హోటల్ మన జూబ్లీస్కి మనం వెళ్ళే రూట్లో ఉంటుంది, షేక్పేట ఎంఆర్ ఆఫీస్ ఎదురు దగ్గరలో ఉంటుంది. పార్క్ హైత్ హోటల్ ఎందుకు అమ్మకానికి పెట్టారు ఇప్పుడే 15,000 కోట్ల రూపాయలకి? అంటే ఇవన్నీ ఏంటంటే వీళ్ళు లిక్విడ్ చేసుకోవడం కోసం జరుగుతున్న ప్రయత్నాల్లో ఒక భాగంగా అది. అలానే ఇవాళ కవిత హఠాత్తుగా వచ్చి పార్టీ పెట్టడం అన్నది ఇది బీఆర్ఎస్ వాళ్ళ ఎత్తుగడ. ఎందుకంటే వాళ్ళకి వేరే దిక్కు లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అటు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు, వాళ్ళ ఓటు బ్యాంక్ నిలబెట్టుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు చేసినా కూడా ఉదయం నుంచి లేస్తే ఇప్పుడు జరగాల్సిన పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందండి, దానికి అటెండ్ కావాల్సిన దాంట్లో కసరత్తులు నడుస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ నెక్స్ట్ యాదాద్రి ఎలక్ట్రిసిటీ పవర్ ప్లాంట్ ఉంటుంది. ఇవి పెద్ద నాయకులు ఇరుక్కున్న కేసులు. అయితే అటు కేటీఆర్ దగ్గర ఏముందండి,
రేస్ కేసు గురించి ఆల్రెడీ ఏసీబీ నోటీసులు ఇచ్చింది, ఫారిన్ వెళ్ళిన తర్వాత వస్తా అన్నాడు. ఎక్కడ ఏ స్కామ్ జరగలేదు చెప్పండి. ఇక సెకండ్ గ్రేడ్ నాయకులు తీసుకోండి, మంత్రులకు ఉన్నటువంటి వాళ్ళలో వాళ్ళ చిట్ట మనకు తెలియదు ఉంది. ఎర్రబలి దయాకర్ గారు చేసింది తెలియదా మనకి? మిగతా మంత్రులు చేసింది తెలియదా? ఎక్కడ పెడితే అక్కడ ప్రజలను పిక్కు తిన్నారు కదండి వీళ్ళు. అందుకనే వీళ్ళందరికీ నెమ్మదిగా ఎదురవుతుంది రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ చేసే ఎత్తుగడలు ఏంటంటే దాన్ని ఎంత స్థాయికి తీసుకెళ్లాలన్న దాంట్లో వాళ్ళకి ఒక ఐడియా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తాననే దాంట్లో ఒప్పందంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ మెర్జ్ చేస్తా అని చెప్పాడు కేసీఆర్ గారు. ఏమంటే వితిన్ 48 అవర్స్లో ఇక్కడికి వచ్చేసిన తర్వాత మార్చేశాడు సినిమా. ఆయన ఎవరు నమ్ముతారు? ఇక మన కవిత కూడా చెప్పింది కదా, బీజేపీలో బీఆర్ఎస్ని విలీనం కూడా చేస్తారన్నట్టు. చేస్తారు డెఫినెట్గా. అంటే విలీనం చేస్తారనే వార్తల్ని ఆ రాజకీయంగా పొలిటికల్గా మాట్లాడుతుండొచ్చు, కానీ విలీనం చేయరండి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక ఓటు నాకు బనికి వస్తుందనే ఆశతో వాళ్ళు ఉన్నారు. ఇంకా దింపుడు గల్ల ఆశ అంటారు దాన్ని. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉండే ఓటు బ్యాంక్ ఏదైనా ఉందన్నప్పుడు అది బీజేపీకి ప్లస్ అవుతుంది తప్ప అది బీఆర్ఎస్కి ప్లస్ కాదు. ఎందుకంటే ఈ నాయకులందరూ రకరకాల అరాచకాలు చేసి వచ్చినాడు కదండి. ఎవరు నిజాయితీ పరులో చెప్పమనండి. నేను చాలాసార్లు చెప్పిన బీఆర్ఎస్ పార్టీలో ఇతను నిజాయితీ పరుడు అని చెప్పి ఒకరిని తీస్తారండి, నేను వాడి స్కామ్లు బయట పెడతా అంటున్నా. నేను ఆ రోజు మనం 4 ఏళ్ల క్రితం చెప్పినాం, 3 ఏళ్ల క్రితం చెప్పినాం, ఇప్పుడు చెబుతున్నాం. మా దాంట్లో ఈయన నిజాయితీ పరుడు అని చెప్పమనండి, మనం స్కాములు చెబుతాం. లిస్టులు అన్ని స్కాములు చేశారండి వీళ్ళు. ఇంకోటి మీకు భూభారత్ వచ్చిన తర్వాత ధరణిలో ఆడిట్ అయిపోయిన తర్వాత 1,00,000 ఎకరాలు శ్రీ పేరుతోటి ఉందండి. చెబితే షాక్ అవుతారు. 1,00,000 ఎకరాలు ఎక్కడన్నా ఎవరి పేరు మీద ఉంటుంది? మీ పేరుతోటో నా పేరుతోటో మనకు భూములు ఉంటాయి కదా. శ్రీ ఎవరు అసలు దీంట్లో? శ్రీ పేరుతోటి కొల్లగొట్టడానికి 1,00,000 ఎకరాల పైన ఉందన్నట్టు. మేము ఎదుగుతున్నాం, ఇంకా శ్రీ ఇంకెన్ని బయటపడతాయని ఎదుగుతున్నాం. నేను రాత్రి కూడా ఒక 3 గంటలు సెట్ చేసాను దాని మీద కూర్చొని.